యాక్సిడెంట్ అయ్యి మీ నాన్న చనిపోతున్నప్పుడు ఎన్నిసార్లు మొక్కాం, ఎంత ఏడ్చాం? మీ నాన్న బతికాడా? లేదు. సునామీ వచ్చి అందరూ చచ్చిపోయారు, ఏ దేవుడైనా వచ్చాడా? లేదు. నీకు ఎక్కడో డౌటు, దేవుడు రక్షిస్తాడా లేదా అని. కానీ అడగాలంటే భయం. అడుగు, భయపడద్దు. నిన్ను చూడడానికి టెంపుల్కి వెళ్తుంటే లోయలో పడి బస్సులో అందరూ చచ్చిపోతుంటే నువ్వేం చేస్తావు అని అడుగు. 10 ఏళ్ల పిల్లని రేప్ చేస్తుంటే ఆ ఏడుపులు నీకు వినబడలేదా అని అడుగు. అర్ధరాత్రి 4 కుర్రాళ్ళు ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబడుతుంటే ఏం చేస్తాడు దేవుడు? దేవుడికి తెలియకుండానే ప్రపంచంలో ఇన్ని బాంబులు పేలుతున్నాయా? ధైర్యంగా దేవుడిని అడుగు. దేవుడు ఏమీ అనుకోడు. నువ్వు తిట్టినా ఆయన ఏమీ అనుకోడు. దట్స్ ద బ్యూటీ. ఒకటి మాత్రం నిజం, మనల్ని రక్షించడం దేవుడి ప్రొఫెషన్ కాదు. మనల్ని మనమే రక్షించుకోవాలి. నువ్వు ఎదురు చూస్తున్న సేవియర్ నువ్వే. దేవుడి విషయంలో యానిమల్స్ అన్ని చాలా క్లారిటీతో ఉన్నాయి. ఈ మనుషులే కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఇక్కడ కోడి గొంతు కోసినా దేవుడు రాడు, నీ గొంతు కోసినా దేవుడు రాడు.